హాయ్ అండి. ఇప్పుడు మ్యాంగోస్ వచ్చేసాయి కదా! మన సైడ్ అయితే వచ్చేసాయి. జార్ఖండ్‌లో అయితే చాలా లేట్‌గా వచ్చాయండి. ఇవి కూడా చిన్న చిన్న కాయలు. వీటితోటి నేను మామిడికాయ పప్పు చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మామిడికాయ పప్పు అయితే అందరు చేస్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఫస్ట్ పప్పు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత అందులో మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను పొంగకుండా. దీన్ని 3-4 విజిల్లు రానివ్వాలి. అది విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని మంచిగా పామేసుకొని మరిగించుకోవాలి. అది ఒకవైపు మరుగుతున్నప్పుడు ఇటు సైడ్ మనం పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేయాలి. ఇంకా ఆవాలు, మెంతులు, జీలకర్ర అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఇంగువ, తర్వాత కరివేపాకు వేసి ఆ పప్పు అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొందరు అయితే పప్పులోకి పోపు వేస్తారు కానీ కాదండి, అసలు పోపులోకే పప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. బాయ్ బాయ్.